Hello, welcome to my channel. This is Venkatesh. Today I'm going to Tanjavur. Tanjavur famous for a temple. చోళలు నిర్మించిన టెంపుల్ ఏదైతే ఉందో అక్కడికి నేను వెళ్ళాలని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అక్కడికి వెళ్ళాలనిపించి నేను రెడీ అయ్యాను. ఈరోజు ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ అయిపోయాక ఇంకా స్టార్ట్ అవుదాం అని చెప్పేసి తొందరగా నా బ్యాక్ ప్యాక్ అంతా రెడీ చేసుకున్నాను. నేను వచ్చేసి 7 o'clock ఉంది. నాకు ఇంకా కొంత టైం 1 hour టైం ఉంది కాబట్టి నేను కూల్గా ఇప్పుడే ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతున్నాను. సో నేను మెట్రో స్టేషన్ దగ్గరలో వచ్చాను. అక్కడి నుంచి ఎస్ఎంబిటి బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి నా ట్రైన్ క్యాచ్ చేయాలి. నా ట్రైన్ 7 o'clock కాబట్టి నా ట్రైన్ ఉంది ఇంకా 1 hour. సో ఐ కెన్ రీచ్ ఐ గెస్. So we reached to Tanjavur. This is the morning 5 o'clock. From here, one bridge will be there. From here to we have to go left side. Then we can reach our destination easily. If we take 10 minutes to walk from here, or else we can, if autos are available, we can take it also. If anyone coming newly, they can take. ఇక్కడ తంజావూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ చూడండి. మన సైడ్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బిల్డింగ్ చాలా బాగుంది. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు అక్కడ చూసుకున్నట్టయితే టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎంట్రన్స్, మెయిన్ గేట్ ఎంట్రన్స్ తంజావూర్ టెంపుల్. చంద్రచూడ శివశంకర పార్వతి రమణయ నినగే నమో నమో. చంద్రచూడ శివశంకర పార్వతి రమణ నినగే నమో నమో. దీనికి ఎంట్రీ టికెట్ అనేది ఏం లేదు. మీరు డైరెక్ట్గానే అప్రోచ్ అవ్వచ్చు టెంపుల్ని ఫ్రీనే. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో వినాయకుడి బొమ్మ పెట్టారు. మీరు గ్రౌండ్ చూసుకున్నట్టయితే గ్రౌండ్ అసలు పునాదులు వీలేదు దీనికి ఎక్కడన్నా. ఇక్కడ ప్రతి శిల్పం చాలా ప్రాణం పోసినట్టు చాలా అందంగా చెక్కారు దీన్ని. మీరు చూసుకున్నట్టయితే Last Maharaj Shivaji to did have male child. Doctrine of transport. The British also ruled this.
How many years? 787 to almost. See, मंदिर का नाम तमिल में प्रिय कोई, इंग्लिश में बिग टेम्पल, संस्कृत में बृहद विशाल, एक्चुअल नाम राजराजेश्वरम भाई राजराज चोल महाराज फर्स्ट ने बनाया था 1003 to 1000 बनाया था राजराज चोल महाराज फर्स्ट like that sir 1003 to 1009 6 years in short 11th Shatabdi Chol Maharaj बनाया था शिव मंदिर. This is about how many years ago? 6 years, now 1014 years so far. Now 2000, now 1000 now. 1003 to 1009 and constructed 1010 consecration. From there now we calculate 1014 years. Dravidian architecture, Tamil, Telugu, Kannada, Malayalam, 4 language, 4 region we call it as Dravidian. See, come this way. Come to the temple. ये केरलांदहन गोपुरम पीछे का पत्थर ऊपर का कोई गंगाधर गज चर्मांबरधर गंगाधर गज चर्मांबरधर चंद्रचूड शिवशंकर पार्वती रमणा निगे एक पत्थर एक कवर पत्थर कुछ भी नहीं, सीमेंट नहीं, चूना नहीं, अदेसी नहीं. इंग्लिश वाला से एस्टेक जी ये पत्थर लाया है 60 సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే దీనికి సిమెంట్ కానీ ఐరన్ కానీ ఎలాంటిది యూజ్ చేయలేదు. ఇప్పుడు ఒక స్టోన్స్నే ఒక హుక్కుల్లాగా రెడీ చేసి ఒకదానికొకటి అటాచ్ చేసి మనకి ఓల్డ్ మోడల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇదంతా మార్బుల్ స్టోన్. ఇది ఇక్కడ 7 to 8 కిలోమీటర్స్ వరకు ఇక్కడ ఎలాంటి రేడియస్లో ఈ మార్బుల్ స్టోన్ అనేది లేదు. అంత దూరం నుంచి దీన్ని అప్పట్లో ఏనుగులతో గుర్రాలతో తీసుకొని వచ్చారు ఇక్కడికి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం. లెట్స్ గో ఇంటూ ఇట్. లోపలికి వెళ్ళడానికి వీళ్ళు ఎలాంటి ఛార్జెస్ చేయట్లేదు మన సైడ్ లాగా. ఇది ఫ్రీ ఓపెన్ ఎయిర్గా ఫ్రీగా వెళ్ళచ్చు. సో ఈ స్టోన్స్ చూసారంటే అసలు అందంగా అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ చూస్తుంటే నాకు ఆ చంద్రచోళ సాంగ్ ఉంటుంది కదా, అది గుర్తొస్తుంది. అడ్డం రాదు కాబట్టి పడట్లేదు, మిమ్మల్ని భయపెట్టినాను. ప్రతి స్టోను ప్రతిదీ చాలా വികൃതിയും നിന്നിൽ സ്വരങ്ങളിലായി ലയങ്ങളിലായി ശക്തി സ്വരൂപം ഓം ശിവോഹം ശ്രീ ശിവോഹം ഓം ശിവോഹം രുദ്രം ശേഖരം. వసిమరుద్రాక్షము ధరిసిత పరమ వైష్ణవను గరుడ గమన నమ్మ పురందర విఠలన ప్రాణ ప్రియను. నంది విగ్రహం ఉంది శివుడి ముందు. ఆబ్వియస్లీ నంది విగ్రహం ఉంటుంది కాబట్టి నంది విగ్రహం ఉంది ఇక్కడ. మీకు ఇది సెకండ్ టాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నందిగా మనకి చెప్పుకోవచ్చు.
ఎందుకనంటే ఫస్ట్ది నేను లాస్ట్ టైం వెళ్ళిన లేపాక్షి దగ్గర ఉందట. నేను ఆల్రెడీ ఒక పిక్చర్ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను, మీకు కావాలంటే చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా అందంగా చుట్టుపక్కల ప్రాంగణం అంతా చాలా బాగుంది. ఇక్కడ ఒక కోనేటి ఉంటే బాగుంది అనిపించింది నాకు స్విమ్మింగ్ చేయడానికి. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అని అంటే ఈ ఫార్మాట్లో మనకు ఉన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తారు. ఇక్కడ దీపం వెలిగించేటప్పుడు లెఫ్ట్కి వెలిగించాలంట. అది నాకు తెలియక ముందు రైట్కి వెలిగించాను. ఇక్కడ ఆంటీ ఒకరు తెలుగు ఆవిడ ఉన్నారు. సో ఆవిడ చెప్పారు ఇక్కడ. సో ఆవిడ చెప్పిన దాని ప్రకారం నేను వెలిగించాను. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ముందు ఎలా ఉందో ఏంటనేసి. స్ట్రైట్గా తీయడానికి లేదు, సైడ్ తీయాలి. ఇక్కడ మీకు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ గోపురం ఒక నీడ ఇటుపక్క పడదు. చూసుకున్నట్టయితే ఈ మన నీడలు వస్తుంది, ఈ గోపురం నీడ మాత్రం ఎంత ఎండ పడినా అటు కానీ ఇటు కానీ ఎక్కడా పడదంట. దీనికి అదొక ప్రత్యేకత ఉంది. ఈ టెంపుల్లోకి మనం వెళ్దాం. హలో, నేను అరవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ రీసౌండ్ వస్తుందా అని చెప్పేసి, కానీ రావట్లేదు ఎంత గట్టిగా అరిచినా. ఈ శివలింగం ఏదైతే ఉందో ఇది వరల్డ్లోనే టాలెస్ట్ శివలింగంగా చెప్పబడి వచ్చింది. ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది మీకు ఇక్కడ చివరన. చూడ శివ శంకర పార్వతి రమణ వెయిట్ ఒక 80 టన్నులు వెయిట్. అది 80 టన్నుల వెయిట్ని తీసుకొచ్చి ఆ పైకి ఎలా పెట్టారంటే చుట్టూ ఒక కన్స్ట్రక్షన్ అంటే ఒక
మట్టి రోడ్లాగా ఒకటి క్రియేట్ చేసి దానిపై నుంచి ఏనుగులను తరలించి ఆ పైకి పెట్టారు అది. అలానే లోపల విగ్రహం మనం చూసేటట్టయితే అది కూడా దగ్గర 4 మీటర్స్ ಕೊರಳಲಿ ಭಸ್ಮ ರುದ್ರಾಕ್ಷವ ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವನು ನೀನೆ ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಪ್ರಾಣ ಪ್ರಿಯನು ನೀ ಚಂದ್ರಚೂಡ ಶಿವ ಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ ಸುಂದರತನ ಪಿನಾಕರ ಹರ ಸುಂದರತನ ಪಿನಾಕರ ಹರ ಹರ ಗಂಗಾಧರ ಗಜ ಚರ್ಮಾಂಬರ ಚರ್ಮಾಂಬರಧರ ಚಂದ್ರಚೂಡ ಶಿವ ಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ ఏంటంటే ఇందులో స్వర్ణ మార్గాలు కూడా ఉన్నాయనేసి వాటిని ఇప్పుడు ఒక పజిల్లా ఉంటాయంట. అవి చోళలు మాత్రం వాళ్ళు ఈజీగా వాళ్ళు కాబట్టి ఆ రాజులు పూజించడానికి శివుని పూజించడానికి ఇలా స్వర్ణ మార్గాల నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ స్వర్ణ మార్గాలు అయితే క్లోజ్ చేశారు. ఎందుకంటే అదొక పజిల్లా ఉండి అందులో వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేకపోతారంట. రాలేకపోయి అందులోనే చనిపోతున్నారని చెప్పేసి. సో ఆ స్వర్ణ మార్గాలు అయితే గుళ్ళు నుంచి ఉన్నాయి, అవి క్లోజ్ చేశారు.